ఆప్కి అదాలత్లో జనతాదళ్ యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ గారి మీద ఆరోపణ. ఈయనకి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. నితీష్ గారు, మీరు కొన్ని సంవత్సరాలుగా లాలూ యాదవ్ గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. అలాగే మీరు ఆయన మీద అవినీతి ఆరోపణ వేశారు. అలాగే అదే అవినీతిలో లాలూ యాదవ్ ప్రసాద్తో పాటు జగన్నాథ్ మిశ్రాని కూడా తప్పుపట్టారు. ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. ఆయన అందరికంటే చాలా పెద్ద పదవిలో ఉన్నారు. ఆయన్ని ఎవరూ డిప్రైవ్ చేయలేదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు. ఇంతవరకు స్వతంత్రం తర్వాత ఇలా జరిగిందే లేదు. ఒక ఛార్జర్ సీటర్ వ్యక్తి, ఇటువంటి సమయంలో ఛార్జర్ సీటర్ వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్గా అవ్వలేదు. ఆయన అయ్యారు. ఇంకోవైపు చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు కూడా ఒక పార్టీ అంటూ ఉంది. ఆయన మా పార్టీలో కూడా వచ్చారు. డబుల్ స్టాండర్డ్స్ కాదా? అదే ఆరోపణలో నింద మోపబడిన వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరినేమో మీరు కుర్చీ బదిలి వెళ్ళిపోమంటున్నారు, ఒకరికి వ్యతిరేకంగా మీరు క్యాంపెయిన్ నడుపుతున్నారు, ఇంకొకరిని మీ పార్టీలో కలుపుకున్నారు. ఇందులో చూశారంటే ఎవరి మీద నేరారోపణ లేదు. నేరం మోపిన వాళ్ల పట్టి చూశారంటే కేసులో విషయం క్లియర్గా ఉంటుంది. వాళ్ల మీద ఏం నేరం ఉంది, లాలూ ప్రసాద్ మీద ఏముంది అనేది, వాటన్నింటినీ కూడా న్యాయస్థానం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇందులో మేము ఎవరికి సాయం చెయ్యలేం, చెయ్యాలనే కోరిక కూడా లేదు. మీరు ఎప్పుడు కూడా లాలూ గారి మీద ఆరోపణలు వేస్తూ ఉంటారు. ఈయన బీహార్ రాజకీయాల్లో నేరస్తులకి సపోర్ట్ చేశారు, ఆయన నేరస్తులకి ప్రొటెక్షన్ ఇచ్చారు అని. తర్వాత మీకు అవకాశం దొరికినప్పుడు మీరు కూడా నిందితుల్ని కలుపుకున్నారు. చూడండి, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారో మీరు దాన్ని శ్రద్ధగా గమనించండి. మీరు కొద్ది రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు సపోర్ట్ అవసరమైనప్పుడు మీరు కూడా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ అడిగారు. జైల్లో ఉన్న వాళ్ళని, అలాగే ఆరోపణలు వేసిన వాళ్ళందరి సపోర్ట్. దీనికి సమాధానం నేను ఇంతకు ముందే చెప్పాను కదా. ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం ముగిసింది కదా. ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అపోజిషన్లో వాళ్ళ సపోర్ట్ కూడా వచ్చింది, అన్ని పార్టీల సపోర్ట్ కూడా వచ్చింది, జార్ఖండ్ మూర్తి సపోర్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత చిన్న అమెరికలతో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ మెంబర్స్ సపోర్ట్ కూడా వచ్చింది. అందువల్ల ఏ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు, అవ్వం కూడా. ఒకవేళ ఇది తప్పు అనుకుంటే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే కదా. మరి ఇది కేవలం నా ఒక్కడి నిర్ణయం మాత్రం కాదు. చెప్పింది మీకు గుర్తు చేస్తాను. ఇది 2000 ఇచ్చిన స్టేట్మెంట్. నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు నన్ను మీరు చాలా చులకనగా చూశారు. ఇవాళ నేను చులకన కాదు. ఎందుకలా? శిబు సోరెన్ గారు నితీష్ కుమార్ గారిని ఈ ప్రశ్న అడిగారు. లేదు, శిబు సోరెన్ ఆదరణ కూడా దక్కింది. మీరు ఆదరణ అడగడానికి ఎమ్మెల్యేస్ ని జైలు వరకు వెళ్లారని? లేదు, ఆ విధంగా లేదు. మీరు మీ మనుషుల్ని పంపారు? చూడండి, మేము ఎవరిని పంపించలేదు కదా. ఎందుకంటే ఆ ప్రశ్న ఒక పార్టీ గురించింది కాదు, అది ఒక కూటమి, అది అందరి బాధ్యత. సరే, ఒక విషయం ప్రజలు ఏమనుకున్నారంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అని. ఎలా నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు? నా మీద కూడా నేరారోపణ ఉంది కదా. నా చోట్లు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు. నేను ఒక 7-8 రోజులు ఓపిక ఉన్నా. కానీ ప్రయత్నించినా కూడా మీరు విజయం సాధించలేదు. లేదు, మేము మార్చవలసిన అవసరమే లేదు. నేను ఎవరిని విడగొట్టలేదు, అందరిని కలిపానంతే. నితీష్ కుమార్ గారు, మీ గురించి ప్రజలు ఏం నమ్ముతున్నారంటే, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే నితీష్ కుమార్ గారు ఎవరి మీదైతే తక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయో వాళ్లతో ఖచ్చితంగా చేతులు కలపరని అనుకుంటున్నారు. కానీ ఒక్కసారే మీకు అవకాశం దొరికింది, కానీ మీరు అది తప్పని నిరూపించారు. అది అందరూ కలిసి ఒకటిగా చేసుకున్న ఒక నిర్ణయం, ఏకం కావాలి అని. ఇప్పుడు ఒకరిని లీడర్ చేశారంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నట్టే కదా. ఇది నా ప్రత్యేకమైన నిర్ణయం కాదు. ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి ప్రజలున్నారంటే, వాళ్లలో ఒకరు నాగాసింగ్. ఆయన సపోర్ట్ మీకు దక్కింది. లేదు, ఇది తప్పుడు విషయం. నా మీద వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. సూరజ్బాను నాకు సపోర్టుగా ఉన్నాడని అనుకున్నారు. నాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారు. లాలూ గారు రామ్ విలాస్ పార్టీలో ఉండేవారు. లాలూ గారు ఆయన కోసం ఓట్లు అడగడానికి నేను మీకు రీసెంట్గా ఒక విషయం చెప్తాను. ఏప్రిల్ 2004 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఒక లోకల్ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, అనంత్ సింగ్ గారిది. అందులో ఏముందంటే, ఆయన భూమియార్ కాశీకి చెందినవారు, అక్కడున్న డాన్. ఆ తర్వాత ఫోటోలో ఆయనకి ఎదురుకుండా మీరు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇది బావుందే. ఎవరైనా నమస్కరిస్తే మనం కూడా బదులుగా నమస్కరిస్తాం. ఆయన నమస్కారం చూపించకుండా మన నమస్కారం మాత్రం చూపిస్తే ఎలా ఉంటుంది? ఇది మీ ట్రిక్ సార్. ఇది కేవలం మీ ట్రిక్కే. ఇదంతా ఒక విషయమేనా?
ఒకరు నమస్కారం చేస్తే మనం కూడా నమస్కారం చేస్తాం, అంతే తప్ప ఆయన నమస్కారం కట్ చేసి నా నమస్కారం మాత్రం పెడితే ఎలా ఉంటుంది? అదే జరిగింది. ఆ సోనియా గారికి జరిగింది. మనవడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నమస్కారం చేసి నిలబడ్డారు. ఆయన చిన్న పిల్లాడికి నమస్కారం చేస్తారా? గ్రీటింగ్ నితీష్ చేస్తారు. గారు, అదే ఆనంద్ సింగ్ మిమ్మల్ని మీ కాన్స్టిట్యూషన్ లో చిల్లరతో తూకం వేశారు. చూడండి, ఇవన్నీ కాలక్షేపం కోసం మాట్లాడుకునే మాటలు బాగుంటాయి, ఇవన్నీ గొప్ప విషయాలు ఏమీ కావు. నితీష్ గారు, ఈ మధ్య జరిగిన ఒక విషయం చెప్తాను. అంటే ఆనంద్ వాగన్ సింగ్ అలాగే వాళ్ళ మనుషులు అందరూ కూడా రామ్ విలాస్ పాస్వాన్ దగ్గర ఉన్నారు. ఆయనని మీ పార్టీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు బీహార్ ఎన్నికల్లో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీతో పాటు ఉండాలని. ఇది టైంపాస్ విషయం కాదా? లేదు, ఆనంద్ మోహన్ గారి పార్టీ, ఆయన పార్టీ బీహార్ పార్టీ. ఆయన సమతా పార్టీలో కూటమిగా ఉండేవారు. తర్వాత ఆయన విడిపోయారు. ఆ తర్వాత జనతాదళ్ వాళ్ళు ఆయనతో మాట్లాడారు. ఇదే నిజం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసులున్నాయి. తర్వాత చూసారంటే వీళ్ళ వాళ్ళందరూ ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్ళ మీద పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్సే. వీళ్ల మీద కేసులు ఉంటే ఎవరైతే 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు అతి గొప్ప నాయకులే కదా. మరి వాళ్ళకి ఎదురుగా మీరు ఎలా డిప్రైవ్ చేయగలరు? ఒకరిని ఎలా డిప్రైవ్ చేయగలరు? అంతేకాదు, ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయో మనకి తెలియదు కదా. ఆనంద్ మోహన్ గారు ఒక మంచి నాయకుడు, ఆయనకి చాలా పేరు ఉంది. ఆయనకి పేరు లేకపోతే లాలు ఎందుకని ఆయనకి ఆదరణిచ్చారు? మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆయన సమతా పార్టీ నుంచి ఆ తర్వాత విడిపోయినప్పుడు ఎవరి ఆదరణతో ఎంపీ అయ్యారు? లాలు ఆదరణతో. నితీష్ గారు, ఈ విషయం మీరు గురించి మీ చెప్పాలంటే- చెప్పిన విషయాల్ని జస్టిఫై చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారంటే, ఒక నేరస్తుడు లాలు యాదవ్ గారితో ఉండేవారు, పాస్వాన్తో ఉన్నవాడు మీతో ఉంటే తప్పేంటని అనుకుంటున్నారు. నేను కామన్ ఫ్యాక్టర్నే చెప్పాను. ఆయనకి ఒక బలహీనత ఉండొచ్చు. అది మనం లోకల్ స్లాంగ్లో చెప్పాలంటే మనమేం గొప్పవాళ్ళం కాదు కదా. ఈ విషయాల గురించి మనం మాట్లాడలేం, కానీ ఇదే నిజం. దీనికోసం మీరు నాకు ఎన్ని పాయింట్లు తగ్గించినా కూడా ఏమీ పర్వాలేదు. రాజకీయాల్లో ఒక్క కోణం మాత్రమే కాదు కదా, కాంప్రమైజులు కూడా ఉంటాయి. మేము ఎలా అయితే ఒక ఐడియల్ సమూహాన్ని ఏర్పరచాలనుకున్నామో అలా కాదు. మేము ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళుతున్నప్పుడు మాకు ఆదరణ లభించలేదంటే అప్పుడు మీరు మమ్మల్ని అడుగుతారా? మేము ఈ విధంగా అందర్నీ ఒక్కటిగా చేర్చి మాకు ఆదరణ దక్కితే, అప్పుడు ఆ విధమైన ఒక ప్రభుత్వం ఏర్పడితే, అది మన ఇష్టానికి అనుగుణంగా ఉంటే అప్పుడు దాన్ని జడ్జ్ చేయడానికి ఒక మార్గం ఉండాలి కదా. ఏ ప్రభుత్వం అయితే బాహుబలి సాయంతో నిలబడుతుందో అది వాళ్ళకి సాయం చేదా? ప్రభుత్వంలో ఉండి ఎవరినైనా కాపాడడానికి ప్రయత్నం చేస్తే, ఒకరికి అన్యాయంగా లాభం చేకూర్చాలని ప్రయత్నం చేస్తే అప్పుడు అతన్ని ఉరితీయండి. రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉరితీయండి, లేదంటే గాంధీ పార్క్లో ఉరితీయండి. కానీ బీహార్ రాజకీయాల్లో ఇలాంటి ప్రశ్నలు ఎందుకని అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఒక విషయం మాత్రం చెబుతున్నాను, మా ప్రభుత్వంలో అటువంటివేమీ లేవు. కావాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయి.